అత్త పెట్టే టార్చర్ భరించలేక ఆమెను విషం పెట్టి చంపాలని ఫిక్స్ అయిన ఒక కోడలు చివరికి ఏం చేసిందో తెలుసా? ఈ స్టోరీలోని ట్విస్ట్ వింటే ఎవరైనా షాక్ అవుతారు. నవీన్ మరియు అశ్విని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ అశ్వినికి వాళ్ళ అత్తగారి నుండి రోజూ టార్చర్ తప్పలేదు. కూతురితో ప్రేమగా ఉండే ఆమె అశ్వినిని మాత్రం నాన్న మాటలు అనేది. చివరికి ఆమె క్యారెక్టర్ను కూడా డౌట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా తట్టుకోలేక అశ్విని వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నతో పూర్తి విషయం చెప్పింది. ఎలాగైనా మా అత్తని చంపేయాలనుకుంటున్నాను నాన్న, దానికి ఏదైనా విషయం ఉంటే ఇవ్వు అంది. దానికి వాళ్ళ నాన్న వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇవన్నీ తప్పు అమ్మా, సర్దుకొని పోవాలని చెప్పాడు. అయినా అశ్విని లేదు నాన్న, నేను చాలా టార్చర్ చూస్తున్నా, ఎలాగైనా చంపాలి అంది. ఎంత చెప్పినా కూతురు వినకపోవడంతో అప్పుడు వాళ్ళ నాన్న సరే, నా దగ్గర ఒక పౌడర్ ఉంది, దీన్ని ఒకేసారి ఇస్తే డౌట్ వస్తుంది, రోజు కొంచెం కొంచెం భోజనంలో కలిపి ఇవ్వు, 15 రోజుల్లో పని అయిపోతుందని చెప్పాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఈ 15 రోజులు నువ్వు మీ అత్తతో హ్యాపీగా చాలా ప్రేమగా ఉండాలి, అప్పుడే ఎవరికి నీ మీద డౌట్ రాదని చెప్పాడు. సరే అనేసి ఆనందంతో ఆ విషయం తీసుకొని బయలుదేరింది. తండ్రి చెప్పినట్టే అత్త ఎంత తిట్టినా నవ్వుతూ ప్రేమగా చూసుకుంది. అలాగే రోజు భోజనంలో ఆ పాయిజన్ కలిపి పెట్టింది. అశ్వినిలో వచ్చిన ఈ చేంజ్ చూసి అత్తగారు మెల్లగా మారడం స్టార్ట్ చేశారు. కోడల్ని ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టారు. రాను రాను తన కూతురు కన్నా ఎక్కువగా కేర్ తీసుకున్నారు. అత్తగారిలో ఈ మార్పు చూసిన అశ్విని అయ్యో, ఇలాంటి అతన్ని నేను చంపాలనుకున్నానే అనేసి వెంటనే వాళ్ళ పుట్టింటికెళ్ళి నాన్న, మా అత్త ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, ఆ విషయంకి విరుగుడు ఇవ్వు, నేను ఎలాగైనా మా అత్తను కాపాడుకోవాలంది. దానికి వాళ్ళ నాన్న ఆ విషయానికి విరుగుడు అంటూ లేదమ్మా అని చెప్పాడు. లేదు నాన్న, మా అత్త మంచిదని గట్టిగా ఏడ్చేసింది. అప్పుడు వాళ్ళ నాన్న అశ్వినిని ఓదార్స్తూ ఆ విషయానికి విరుగుడు ఎక్కడో లేదమ్మా, అది నీలోనే ఉంది, నువ్వు ఇన్ని రోజులు మీ అత్తతో గొడవ పడినందుకే ఆమె అలా ఉంది, ఇప్పుడు నువ్వు ప్రేమ చూపిస్తున్నావు కాబట్టి ఆమె నీతో హ్యాపీగా ఉంది, నేను నీకు ఇచ్చింది పాయిజన్ కాదు, జస్ట్ ఒక శక్తిని ఇచ్చే పౌడర్, అసలైన మ్యాజిక్ ఆ పౌడర్లో లేదు, నువ్వు చూపించే ప్రేమలో ఉందని కూతుర్ని ఓదార్చాడు. అప్పటి నుండి అత్తాకోడలు చాలా హ్యాపీగా ఉండడం మొదలుపెట్టారు. చూశారా, మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్కి కారణం మిస్అండర్స్టాండింగ్సే. ద్వేషానికి బదులు కొంచెం ప్రేమ చూపిస్తే ఎలాంటి రిలేషన్షిప్ అయినా బ్యూటిఫుల్గా మారిపోతుంది. ప్రేమతో ఎలాంటి సమస్యలైనా సాల్వ్ చేయవచ్చని మీరు నమ్ముతున్నారా? అయితే ఈ వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.